ఆ పెద్దమ్మ జర్ర రుగ్గా ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే నిజామాబాద్ జర్ర జాగ్రత్త గినాలి ఆడపిల్లలు ఏం చెప్పిందంటే మరి తాండూరులో పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్నది చేయి గుర్తుకు కారు గుర్తుకున్నది మెల్లగా చెప్పు బిడ్డ అందరికీ ఇక బీజేపీ వాడైతే లేనే లేడు బీజేపీని కేసినా మోరిలో వాడేసినా ఒకటే అది వేస్ట్ కాబట్టి బీజేపీని పట్టించుకోక గాని అక్కడ మా ఆడపిల్లలకు చెప్పు అన్నది ఏంటిది అన్న ఏం లేదు బిడ్డ ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో ఎవలోలకైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది వేస్తారా 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం కారు గుర్తుకే ఓటేయమని పెద్దమ్మ చెప్పింది ఎవలెవలకైతే తులం బంగారం వచ్చిందో రేవంత్ రెడ్డి పంపింది వాళ్ళందరూ మంచిగా కాంగ్రెస్ కోటేయండి కానీ ఎవలెవలకైతే బతుకమ్మ చీర వచ్చిందో కేసీఆర్ పంపింది ఎవల కోటేయాలా నీ నిలబడలే కారు గుర్తుకు ఇక్కడ నిలబడ్డాడు ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా 2 ఏళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము మరి అబద్ధాలు ఆడైనా సరే గెలవాలి ఏదో ఒకటి చెప్పాలి ఓట్లు డబ్బలు పడాలి మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు మరి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు పడ్డదా వినబడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు సోనియా గాంధీ మీద ఒట్టు సోనియమ్మ మీద ఒట్టు 10,000 కాదు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు ఇచ్చిండా బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ వచ్చిందా మా కందులు పండించే రైతన్నలు పత్తి పండించే రైతన్నలు వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నారు ఆడపిల్లలకు చెప్పినారు 2,000 కేసీఆర్ ఇస్తుండు నేను 4,000 ఇస్తా అని మీకు చెప్పిండు అత్తకు 4,000 కోడలికి ఎంత ఇస్తా అన్నాడు 2,500 ఇస్తా అన్నాడా పడ్డాయా పడ్డాయి మీరు అబద్ధాలు చెప్తారు పడ్డాయి నాకు తెలుసు నేను బాకీ అడుగుతానేమో మిమ్మల్ని అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్తారు పడ్డాయి 4,000 పెన్షన్లు పడ్డాయి తులం బంగారం వచ్చింది 2,500 వచ్చింది రాలేదా నిజంగా రాలేదా పక్కా మరి రాకపోయినా గుద్దుతారా చేయి గుర్తుకు ఇదివరకు గుద్దిరు కదా ఇదివరకు చెప్తావు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు అది అభయహస్తం కాదు భస్మాసుర హస్తం నెత్తిమే మనం ఆ చేయి నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు మీరు ఇనలేదు తాండూరోళ్ళు ఇనలేదు ఇనక ఏం చేసిండ్రు ఆయన తులం బంగారం ఇస్తారట 15,000 ఇస్తారట 4,000 పెన్షన్ ఇస్తారట 2,500 ఇస్తారట ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట విద్యా భరోసా కార్డు ఇస్తాడంట 6 గ్యారంటీలంట అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాడంట అని చెప్పి ఆగమాగమైంది అందుకే పెద్దలు చెప్తారు ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు ఇలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు దానివల్ల నష్టం జరిగింది ఎవలకు రోహిత్ మంచిగానే ఉన్నాడు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు కానీ నష్టపోయింది ఇవాళ తెలంగాణ రైతులు తెలంగాణ గరీబోళ్ళు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ రెడ్డికి ఏం కాలే మాదేముంది మళ్ళా 5 ఏళ్లు కొట్లాడతాం మళ్ళా మీ దయ ఉంటే మళ్ళా గెలిచి వస్తాం కానీ ఒక్క తప్పు ఓటుకు 5 ఏళ్లు ఇవాళ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా యూరియా దొరుకుతుందా మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి మీ అందరు చూస్తున్నారు కదా అందుకే ఆలోచించండి 11 తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నెంబర్ 1 రాయి మీ దగ్గర మంచి రాళ్లు దొరుకుతాయి తాండూరులో 1 నెంబర్ రాయి ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉన్నది 1 నెంబర్ రాయి కానీ ఇంకో దిక్కు తూకు పాలిస్ రాయి ఊంచి రబ్బు చేస్తే తప్ప మంచిగా ఉండదు అది एक तरफ है
एक नंबर का पत्थर और दूसरे तरफ है थूक पॉलिश का पत्थर। कौन सा चाहिए आप लोग तय करो। ఏది కావాలో మనకు ఆలోచన చేయండి। రెండేళ్ల కింద మోసం జరిగింది। ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు। ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే మొదటిసారి తప్పు వాళ్ళదైతది, మోసం చేసినోంది తప్పు అవుతుంది। కానీ రెండోసారి కూడా వాడే మనల్ని మోసం చేస్తే ఈసారి మన తప్పు అవుతుంది। మరి మీరే చెప్తున్నారు 2500 రాలే, 4000 పెన్షన్లు రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే। నేను ఒక్క మాట అడుగుతా, మా చెల్లెలు చెప్పాలా, బతుకమ్మ చీర వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా లేదా? आपको हमारी बहन कहां पे? यहाँ पे बहना आप बोलना, रमजान तोहफा मिला क्या आपको? रमजान का तोहफा मिला आपको? तोहफा मिला? क्रिसमस का गिफ्ट मिला किसी को? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చూడకపోతుండే, హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీర పెట్టిండు, అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు, క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళకు కానుక ఇచ్చిండు। కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఇవేవి కాదు, ఆఖరికి కేసీఆర్ కిట్ కూడా లేదు। మీరు యాద్ చేసుకోండి ఒకసారి, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఇంటికాడ బండిలో ఎక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి మరి అక్కడ ప్రసూతి అయితే ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000 రూపాయలు, మగ పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చిండా ఇయ్యలేదా? మరి వాళ్ళు ఇస్తుండ్రా? అందుకే కొత్తదేదో ఇస్తాడు అనుకుంటే ఉన్నదే ఊడ్చుకొని పోయింది। అలా ఉన్నాయన్ని మాయమైపోయినాయి, బతుకమ్మ చీర మాయం, అన్ని మాయమైపోయిన పరిస్థితి వచ్చింది। అందుకే తాండూరులోని 36 వార్డుల్లో నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు, మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఉరికొచ్చి మీకు అండగా నిలబడే నాయకుడు। రేపు నరసింహులన్న కూడా అదే స్థాయిలో బ్రహ్మాండంగా మీకోసం గల్లీ గల్లీ తిరిగి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు, బ్రహ్మాండంగా నిధులు అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, మోరీల కోసం అన్నిటికీ తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు। ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక రెండేళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్, 2 साल बाद కేల్ ఖతం దుకాన్ బంద్, ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, రోహిత్ రెడ్డి మీ నాయకుడిగా ఇక్కడ ఉంటాడు। కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మున్సిపల్లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తుండంట, ఏం చెప్తుండు? మాది అధికార పార్టీ అంటుండంట। ఎన్ని రోజులు పోయి నీ అధికారము? ఇంకొక 2 ఏళ్లే కదా, 2 ఏళ్ల తర్వాత కరెంటు మళ్ళా కట్క బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు, మర్చిపోవద్దు। కరెంట్ అంటే యాదికొచ్చింది, అరే ఆగురా పోయి నీ దండం పెడతావు రోహిత్, వానికి చెప్పు ఫుల్ పైసలు ఇస్తాం ఆపమని చెప్పు। ఇప్పుడే కరెంట్ అంటే యాదికొచ్చింది। ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు, వాళ్ళు చెప్తున్నారు, అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए, उससे क्या हो गया? ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందన్నట ఒక్కొక్క యూనిట్ కు, ఇవాళ 90,000, 80,000, ₹1,00,000 బిల్ వస్తుందంట। అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు। ఎవలకు లాభం జరిగింది ఈ 2 ఏళ్లలో? ఆలోచన చేయండి। మీకు మీ తాండూరులో కేసీఆర్ గారు నర్సింగ్ కళాశాల ఇచ్చిండు, ఇవాళ ఏం చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి? ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్, రోహిత్ రెడ్డి తెచ్చిన బిల్డింగ్ ను తీసుకుపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయిండు। ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి। అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు, ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్